నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది రేణు దేశాయ్ గారు. ఆ ప్రెస్ మీట్ పెడుతూ కూడా తను ఏమనిందంటే, నాకు తెలుసు నన్ను అందరూ తిడతారు, ట్రోల్ చేస్తారు, అయినా సరే ఎవరో ఒక్కరికైనా సరే మా ఇంటెన్షన్ రీచ్ అవ్వదా అని చెప్పేసి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో ఉన్న ప్రధాన అంశాల గురించి మాట్లాడితే, ఆవిడ ఏదైతే అనుకుందో అలాగే ట్రోల్ చేస్తున్నారు యాజ్ ఇట్ ఈజ్. ఆ ప్రెస్ మీట్ ఎవరి కోసం అయితే పెట్టారో వాళ్ళకి రీచ్ అయిందో లేదో తెలియదు, కానీ ఆ టాపిక్కి సంబంధం లేని, ఆ టాపిక్ అర్థం కానీ అర్థం చేసుకోలేని, అర్థం చేసుకున్న మైండ్కి ఎక్కలేక మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసారా కొంతమంది. వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాని టార్గెట్ చేసుకొని ఈరోజు వచ్చి ఈవిడ్ని ట్రోల్ చేస్తూ మాట్లాడుతున్నారు. సరే, స్టెప్ బై స్టెప్ అందులో కొన్నిసార్లు అవతల వాళ్ళ ఆవేశనల వల్ల వాళ్ళు కూడా ఒకటి రెండు మాటలు డొర్లొచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళు చెప్పాలనుకున్న ఇంటెన్షన్ ఏంటనే సబ్జెక్ట్లోకి మనం ఫస్ట్ వెళ్ళాలి. ఆ తర్వాత వాళ్ళు సరిగ్గా డెలివర్ చేశారా లేదా, ఆ డెలివర్ చేసిన విధానం ఏమైనా తప్పులు డొర్లాయా, ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకోవాలి. ఇవేమీ తెలియని వాళ్ళకి లాస్ట్ వాళ్ళని ట్రోల్ చేసే హక్కు, అధికారం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ వీళ్ళ ఫైట్ ఏంటంటే స్ట్రే డాగ్స్ పైన. ఓకేనా, స్ట్రే డాగ్స్ గురించి సుప్రీంకోర్టు తీసుకున్న తీర్పు ఏదైతే ఉందో, కుక్కలకి మానసికంగా సమస్య ఉందో లేదో మనకి తెలియదు, అవి కూడా చెప్పలేవు. ఏ కుక్క కరుస్తుందో ఏ కుక్క కరవదో చెప్పలేము, కాబట్టి కుక్కలన్నిటిని పలానా చోటికి తరలించాలి అన్నట్టుగా అది సారాంశం. అండ్ ఈవిడ దేనికి రియాక్ట్ అయింది అంటే, కుక్కల్ని తరలించమని సుప్రీంకోర్టు చెప్పేంతవరకు ఓకే, జనాలకు ఎలా అర్థమైందంటే కుక్కల్ని చంపేయమని. ఒక 100 మంది 100 కుక్కలను చంపేసి ఆడెవడో ఫోటో దిగాడంటే ఏదో ఘనకార్యం చేసినట్టుగా అది ఈవిడ కంటపడింది. సో దాని గురించి ఈవిడ మాట్లాడాలనుకుంది. అంటే కుక్కల్ని కాలనీలో చంపమని కాదు దాని అర్థం. ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, ఒక పెద్ద కర్ర తీసుకొని దానికి ఒక నెట్ పట్టుకొచ్చి కుక్క మీద వేసి దాన్ని అది అటు ఇటు డొర్లుతూ ఉంటే దాన్ని రాక్కుంటూ పీక్కుంటూ కొట్టి తిట్టి బలవంతంగా వ్యాన్ ఎక్కిస్తూ ఉంటారు. ఆ టైంలో కూడా మెంటల్గా హెరాస్ అయ్యే కుక్కలు కూడా ఉన్నాయి, మీకు చాలామందికి తెలియదు. నెక్స్ట్ ఇంకా అసలు విషయంలోకి వెళ్తే, కుక్కలకి ఫుడ్ పెట్టేవారిదే బాధ్యత ఎవరైనా కుక్క కరిస్తే అనే ఒక అంశం కూడా బాగా ట్రోల్ అయింది, వైరల్ అయింది. అది కూడా జనాలకు ఒకలాగా అర్థమైంది. దాన్ని సరిదిద్దడానికి, సరిచేయడానికి వాటి తరఫున ఎవరో ఒకరు మాట్లాడాలి కాబట్టి ఈవిడ వచ్చింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కుక్కలని నువ్వు కరుస్తావా అరుస్తావా అని అడిగితే అవి చెప్పలేవు. నెక్స్ట్, మీ వల్ల వాటికి ఏమైనా సమస్య ఉంటే అవి చెప్పుకోవడానికి కుక్కల సంఘానికి ఒక యూనియన్ లీడర్లు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు లేరు. నెక్స్ట్, కుక్కలకంటూ వాటి హక్కుల కోసం పోరాడే కోర్టులు కానీ, వాటిని ఎవరైనా ఒక మనిషి కొడితే ఈ కుక్కలన్నీ వెళ్ళి ఆ మనిషిని అరెస్ట్ తీసుకొచ్చి పెట్టడానికి పోలీస్ స్టేషన్లు కానీ ఏమీ లేవు. ఊరికే కుక్కల్ని నిందిస్తూ ఉంటారు. ఆ కుక్కలు అంటేనే పెద్ద ఏదో. ఈ మధ్య ఇప్పుడు ర్యాబీస్ వస్తుంది, ర్యాబీస్ వల్ల చాలామంది చనిపోతున్నారు అన్న అంశం బాగా హైలైట్ అయింది. ఇప్పుడు కాసేపు నేను బెట్టింగ్ యాప్స్ దగ్గర గురించి మాట్లాడతా. బెట్టింగ్ల వల్లే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఒక పెద్ద అంశాన్ని తీసుకొచ్చిన మహామహులందరికీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. బెట్టింగ్ ఎవడు ఆడుతాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ సరిగ్గా ఆపరేట్ చేయగలిగిన వాడు, ఆ యాప్ మీద అవగాహన ఉన్నవాడు, ఆ మాత్రం చదువుకున్నోడు, చదువు లేకుండా దాని మీద పరిజ్ఞానం ఉన్నోడు. నెక్స్ట్, ఆ ఆటలో బాగా పరిణితి చెందినవాడు, అంటే ఎంత వేస్తే ఎంత వస్తాయి, ఏ టైంలో వేస్తే ఏ టైంలో లాక్కోవచ్చు, దేని మీద పెడితే దేని మీద లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి బాగా ఆరితేరి తెలిసినవాడు. అలా ఎన్నాళ్ళ నుంచో ఆడుతున్నవాడు, ఆడి ఆ ఆటకు వ్యసనంలాగా తయారయ్యి తనకు తాను బలించుకున్న వాళ్ళు, అంటే అందులో ఓడిపోయిన తర్వాత ప్రాణాలు తీసుకున్న వాళ్ళు. ఎప్పుడు ఓడిపోయిన తర్వాత అప్పు చేసి సొప్పు చేసి వీళ్ళు అందులో ఓడిపోతే ఆ అప్పిచ్చిన వాడు ఎవడో వెంటబడినా, ఇంకెవరన్నా ఏమైనా చేసినా, ఇంట్లో ఏమన్నా అమ్మి ఆడినా వాటిని విడిపించుకోలేక, ఈఎంఐలు కట్టుకోలేక సతమతమై ఆర్థిక భారం తల నిండా ఉంటే ఏం చేయాలో అర్థం కాక బుర్రపాడై ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు. అంటే ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీ వాళ్ళు 1,00,000కి 2-3 ఉంటారు. ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళు కూడా 100ల్లోనే చనిపోయారు, కానీ వేలల్లో లక్షల్లో మాత్రం చనిపోలా. కానీ మద్యపానం వల్ల లక్షల మంది చనిపోతున్నారు. వాడు తాగి రోడ్డు ఎక్కాడంటే రోడ్డు టెర్రర్, వాడి వల్ల
అవతల వాళ్ళు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోతున్నారు. తాగిన క్రమంలో కూడా వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతున్నారు. తాగేసి ఇంటికి వచ్చి పెళ్ళాన్ని కొట్టి పెళ్ళాన్ని చంపేసే వాళ్ళు ఉన్నారు. తాగేసి ఇంటికి వచ్చి పిల్లల్ని చంపే వాళ్ళు ఉన్నారు. తాగిన మైకంలో రోడ్డు మీద నుంచి పడ్డ వాళ్ళు ఉన్నారు. తాగిన మైకంలో ఎదుటివాడిని గుద్ది వాళ్ళని చంపి వీళ్ళు చచ్చిన వాళ్ళు ఉన్నారు. తాగిన మైకంలో వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ సో కాల్డ్ వేమూరి ట్రావెల్స్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? బస్సు తగలబడింది. ఎందుకు తగలబడింది? ఏదో అడ్డొచ్చి రాక్కుంటూ వెళ్ళింది. ఏం అడ్డొచ్చింది? బండి అడ్డొచ్చింది. బండి అక్కడ ఎందుకు ఉంది? ఎవడో నడిపి స్కిట్ అయ్యాడు. వాడు నడిపి ఎందుకు స్కిట్ అయ్యాడు? వాడు తాగి నడుపుతున్నాడు. అక్కడ లాక్ చేయండి. అంటే మందు వల్ల, మద్యపానం వల్లే వేమూరి ట్రావెల్స్ ఇన్సిడెంట్ జరిగింది అనేది కూడా నిజం. ఎలా అయితే తొక్కిసలాటకి అల్లు అర్జున్ పరోక్షంగా కారణమయ్యాడో, అలాగే ఇక్కడ ప్రత్యక్షంగా వేమూరి ట్రావెల్ ఇన్సిడెంట్కి మందు అనేది ప్రధాన కారణం. కానీ అదే మందుని మనం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నాం, వీధికి అమ్ముతున్నాం, లాటరీ సిస్టంలో వేసి అమ్ముతున్నాం, అందరికీ ఉచితంగా ఎలక్షన్లప్పుడు పంచుతున్నాం. ఇంత ఇదిగా చేస్తున్నారు. కానీ ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లా. మద్యపానం వల్ల పోయిన ప్రాణాలు లక్షలు, బెట్టింగ్ యాప్ వల్ల పోయిన ప్రాణాలు 1000 కంటే తక్కువే చెప్పాలి అంటే. కానీ దాని మీద అంతెత్తు ఉద్యమం చేసిన వాళ్ళు, బెట్టింగ్ యాప్స్ని నిరోధించిన వాళ్ళు మద్యపానం మాత్రం ఎందుకు మూసివేయరు? బికాస్ దాని రీజన్స్ వాడుకునే దాని ప్రాఫిట్ అండ్ లాస్ వ్యాపారాలు ఎవరికి కావాలో వాళ్ళకు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అదే బెట్టింగ్ యాప్ల వల్ల మీరు ఒకవేళ బెట్టింగ్ యాప్స్ని నిర్వహించుకోవాలంటే 90% ట్యాక్స్ కట్టాలని గవర్నమెంట్ అనౌన్స్ చేసి, ట్యాక్స్ కట్టడానికి కూడా సిద్ధమయ్యి యాప్స్ నడిపించుకునే వాళ్ళని చూస్తే మీరు ఎవరు ఏమీ అనరు ఆబ్వియస్లీ. ఇది సంగతి. సో ఎందుకు ఇక్కడ దాకా వచ్చాము అంటే, ఎక్కడో ఒక కుక్క ఒకరిని కరిచిందని చెప్పేసి అన్ని స్ట్రే డాగ్స్ని నిందించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈవిడ చెప్పినటువంటి పాయింట్. అంటే ఒక చిన్న అంశం ఇంత బాగా కనిపించిన వాళ్ళకి పెద్ద అంశాలు ఉన్నాయి, ఇవి కనబడట్లేదా? గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో ఈరోజు చెప్తున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఎంఆర్ఐ స్కాన్లు ఎక్కడున్నాయమ్మా? ఉన్నాయి, కానీ దానికి కూడా ఎంత కొంత చిల్లర తీసుకుంటే తప్ప మనం పెట్టుకొని అనుభవించలేని పరిస్థితి. ఓ 30-40 వేలు పెట్టి ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో నువ్వు ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకుంటే అప్పుడు వీడు నీకు మంది ఇస్తాడు, మా దగ్గర ఇది ఉచితం అని, ఆ 10 రూపాయల స్ట్రిప్ ఇది. అండ్ ఇంకా ఉంటాయి, 1 కాదు 2 కాదు, బోలెడన్న అంశాలు. సామాజికంగా మనుషుల్ని వేధించేవి, మనుషులు చచ్చిపోయేవి, ఈ అక్రమ సంబంధాలు ఎందుకు అవుతున్నాయి? కోలివింగ్ హాస్టల్స్ వల్ల. ఓయో రూమ్లని ఒకప్పుడు అన్నాడు, ఇప్పుడు ఆ ఓయోలని కోలివింగ్ అయ్యాయి. కోలివింగ్ నీ ఇష్టం, అడ్రస్ లేని అబ్బాయి, అడ్రస్ లేని అమ్మాయిలకి ఒక అడ్రస్, నీ అడ్రస్ ఇస్తా, రోజు వాళ్ళ చేత అడ్డమైన కార్యకలాపాలు చేయిస్తా, వాళ్ళని చెడగొడతా. రేపటి రోజు వాళ్ళు ఏదేదో చేసుకొని మొత్తం ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి లీడ్ తీసుకొని క్రైములు చేస్తున్నారు, చచ్చిపోతున్నారు, చంపుతున్నారు, ముక్కలుగా నరికి అక్కడక్కడ పడేస్తున్నారు. వీటి మీద ఫోకస్ ఉండదు, దేని మీద ఫోకస్ ఉంటుంది. అంతెందుకు, నిన్నగాక మొన్న కరీంనగర్లో హనీ ట్రాప్, భార్యాభర్త కలిసి 100 మందిని హనీ ట్రాప్ చేసి వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసి, అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అలాంటి ఇన్సిడెంట్ల మీద మీకు ఉండదు. ఎస్సీ ఎస్టీ గురుకులం హాస్టళ్లలో వాంతులు చేసుకున్నారా, పిల్లలకు విరోచనాలు అయ్యాయా, జ్వరాలు వచ్చాయా, ఎవడూ పట్టించుకోడు. డయేరియా వచ్చిందా, మలేరియా వచ్చిందా, ఎవడూ పట్టించుకోడు. ఏ విషయంలో ఎవరికి లేదు. ర్యాబిస్ ఈరోజు కుక్కల వల్లే మొత్తం అసలు దేశమంతా సర్వనాశనం అయిపోతుంది. కేవలం కుక్కే. పాపం నీతో డిబేట్ చేయడానికి కూడా వాటికి నోర్లు లేవు, అందుకే కరుస్తున్నాయి నిజంగా చెప్పాలంటే. లేదంటే కుక్కకు కూడా నోరుండుంటే అది అడిగే క్వశ్చన్లకి ఒక్కడి దగ్గర ఆన్సర్ ఉండదు. ఆన్సర్. అది నిజంగా 10 క్వశ్చన్లు వేస్తే ఒక్కడి దగ్గర కూడా ఆన్సర్ ఉండదు. ఇట్లాంటివన్నీ అంశాలను తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇవి ఇంకొకటి చెప్పింది, బాగా గుర్తుంది. తీర్థయాత్రలకు వెళ్తున్నారు, పుష్కరాలకు వెళ్తున్నారు, నీళ్ళల్లో మునుగుతున్నారు, తేలుతున్నారు, సంతోషం. రేయ్ బాబు, నీళ్ళల్లో పూలు పండ్లు ఎందుకు వేస్తున్నారు? అవి మళ్ళీ మురిగిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి నెక్స్ట్ మునిగేవాడికి ఏం స్కిన్ ఎలర్జీస్ రావా? మీకు అంత కామన్ సెన్స్ కూడా లేదా చెప్పండి. నెక్స్ట్ బయట వేస్తే ఎండిపోతాయి, అది యూరియాలా వాడుకోవచ్చు. నీళ్ళల్లో వేస్తే ఏమవుతాయి? బ్యాక్టీరియాలు తయారవుతాయి, లేని ఫంగస్ ఇన్ఫెక్షన్లు తయారవుతాయి. సరే అదైంది. నువ్వు మునిగావు, సరే నీ పాపం పుణ్యం పోయింది. నీతో పాటు నువ్వు వాడిన బ్రష్, నువ్వు వాడిన పేస్టు, నీ అగర్బత్తి కవరు, నీ షాంపూ షాషెట్టు, నీ సబ్బు కవర్ అన్నీ కూడా ఎందుకు అందులో మునిగి తేలాలి? వాటికి ఎందుకు అంత పుణ్యం నిన్ను గడిగిన పాపానికి? చెప్పు.
వాటికి ఎందుకు అంత పుణ్యం? షాంపూ షాషెట్లు పడేస్తావు, బ్రష్లు పడేస్తావు, పేస్ట్లు పడేస్తావు, అవన్నీ ఆ మూతలు అక్కడే పడేస్తావు. నీ అడ్డమైన చెత్త అంతా నిన్ను అందంగా తీర్చిదిద్దుకోవడానికి నువ్వు పూసుకునే చండాలానికి సంబంధించిన కవర్లన్నీ కూడా అందులో వేస్తావు. అవన్నీ కూడా పాపం నదిలో ఏ మూలకు వెళ్తే జంతువులు తింటున్నాయి, ఆవులు తింటున్నాయి, వాటికి తెలియట్లా. నువ్వా మందు దాగో, సిగరెట్ దాగో, గుట్కాలు నమిలో, ఇంకేవో చేసుకొనో, డ్రగ్గులు పొడుచుకొనో నీ 100 ఏళ్ళ జీవితాన్ని 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి కుదించుకుంటున్నావు. ఈవెన్ నువ్వు చేసే ఆ స్మోకింగ్ డ్రింకింగ్ని ఎంజాయ్ చేస్తున్నావు కూడా. ఆ 70 ఏళ్ళ వయసు కూడా నువ్వు బాగానే ఎంజాయ్ చేస్తున్నావు, బాగానే ఉంది. మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతకాల్సిన ఆవో, గేదో, 25 ఏళ్ళు, ఒక 12 నుంచి 18 ఏళ్ళు బతకాల్సిన కుక్కో, ఇంకేదో నువ్వు పడేసిన ఆ దరిద్రాన్ని అంతా తిని వాటి షెల్ లైఫ్ని ఎందుకు తగ్గించుకోవాలి? దేనికి? అవసరమే ఉంది చెప్పండి. అండ్ తెలియదు, ఒక్కొక్క ఆవు ఆపరేషన్లు చేస్తే పాపం వీళ్ళు చెప్తుంటారు వెటర్నరీ డాక్టర్స్, ఇంత ప్లాస్టిక్ తీసామండి అని. నువ్వేం చేస్తావో తెలుసా? అట్లి తొక్కలన్నీ అందులో వేసి చక్కగా మూడేసి ఆడ పడేస్తావు. పాపం అది ఇట్లా ముడి తీసి తినాలని తెలియదు కదా దానికి. ముడితో పాటు కవర్ని కాక నమిలేసి తినేస్తుంది. ప్లాస్టిక్ అంతా లోపల పోతుంది. ప్రకృతిని పాడు చేసేది నువ్వే, చెట్లని నరికేది నువ్వే. ఇండ్లలో కోతులు వస్తున్నాయని ఎవడో చెప్పాడు. ఒరే, అడవిని నువ్వు అడవిలాగా ఉంచితే అడవిలో ఉండాల్సిన జంతువులు ఇళ్లలోకి ఎందుకు వస్తాయి? అండ్ కుక్కలు అంటావా అడవిలో ఉండాల్సిన జంతువులు కావు, ఇక్కడే ఉండాల్సిన జంతువులు అవి. నీతో పాటు వాటికి బతికే హక్కు ఉంది, ఆ కాలనీలో నీతో పాటు వాటికి తిరిగే హక్కు ఉంది, అంతే. నెక్స్ట్, కాలనీ ఖాళీ చేయించాలని నిజంగా కుక్కలకు కూడా ఒక అసోసియేషన్ ఉండి వాటికంటూ కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఉంటే ఇప్పుడు అవి కూడా సమావేశం పెట్టుకొని ఈ మనుషుల్ని మొత్తం ఊర్లు ఖాళీ చేయించండి అని తీర్పులు ఇచ్చేవి. ఒక మనిషికి నోరుంది, చెవులు వినబడుతున్నాయి, కళ్ళు చూస్తున్నాయి అంటే ఒక నోరు మాత్రం, వాటికి కూడా అవి అన్నీ ఉన్నాయి. నీకు ఒక నోరు ఉంది కాబట్టే నువ్వు ఆధిపత్యం చెలాయిస్తున్నావు ఈ భూమి పైన. వాటికి నోరు లేదు కాబట్టి అవి ఆధిపత్యం చెలాయించలేక అలా ఉండిపోతున్నాయి. ఇంతే, ఇంతకుమించి ఇంకేమీ లేదు. సరే, వాట్ ఎవర్. నీకు నోరున్నా అడవి జంతువులకైతే భయపడుతున్నావుగా, పులులు సింహాలు వస్తే భయపడుతున్నావుగా, వాటిని కంట్రోల్ చేయవే. వీటిని ఎందుకు కంట్రోల్ చేస్తావు? ఇవి డొమెస్టిక్ యానిమల్స్ కాబట్టి నువ్వు కంట్రోల్ చేస్తే భయపడతాయి కాబట్టి బెదిరిస్తున్నావు, అంతేనా? అదే బెదిరించు, ఒక అడవికేలో ఒక టైగర్ని, ఏ టైగర్ గెట్ లాస్ట్ అని బెదిరించు, ఓ సింహాన్ని బెదిరించు, ఓ జిరాఫీని బెదిరించు, ఓ క్రొకడైల్ని బెదిరించు, ఓ ఎలిఫెంట్ని బెదిరించగలవా? లేదే. ఇవి నీకు అణిగిమణిగి ఉంటున్నాయి కాబట్టి వీటిని కంట్రోల్ చేస్తా. సరే, ఆ కంట్రోలింగ్ కూడా పీక్స్ దాటిపోయి ఇప్పుడు అసలు ఉండొద్దు మేము బతకాలంటే అనే స్టేజ్కి వీళ్ళు వచ్చి ఇప్పుడు మొత్తం మాట్లాడుతుంటే వీళ్ళకి మళ్ళీ సపోర్టర్స్గా నిలబడే జనాలు చివరికి సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడేసరికి మీసాలు తిప్పేస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు 100. అండ్ నెక్స్ట్, ఈవిడ కూడా మాట్లాడుతూ ఒక మాట అనుకుంటూ ఉండాల్సింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఓ రోజు ఏదో కుక్క ఖర్చు ఉంటుంది, అందుకే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఇచ్చిన తీర్పే కదా ఇది, ఇంకేదో నేను అనుకోవట్లేదని ఆవిడ ఒక మాట అనేసరికి ఇప్పుడు దాన్ని ట్రోల్ చేస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు జడ్జి కూడా కుక్క కాటుకి బలయ్య తీర్పిచ్చాడు అని రేణు దేశాయ్ అనింది అన్నట్టుగా. వాట్ ఎవర్, ఆవిడ ఆవేదనను అర్థం చేసుకోండి, కానీ ఇంటెన్షనల్గా తప్పులు ఎతికి రౌండప్పులు చేసి ట్రోల్ చేయాలని మాత్రం దయచేసి చూడకండి. ఇక మీ కర్మ, మీకు ఎంత చెప్పినా ఇంత. ఇప్పుడు నన్ను కూడా ట్రోల్ చేస్తారు, చేసుకు చావండి. థ్యాంక్ యూ సో మచ్.